హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో స్పెషల్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే సొరకాయ గారెలు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి వీడియో, అప్పుడే అర్థమవుతుంది గారెలు ఎలా చేయాలో, వడలు ఎలా చేయాలనేది. నేనైతే ఒక చిన్న సైజు సొరకాయ తీసుకొని సన్నగా తురుముకున్న. ఆ వాటర్ ఉంటుంది కదా లోపల, అది కూడా ఉండాలి. ఆ వాటర్ తోటే కలుపుకోవచ్చు. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియను, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. దీనికి కావాల్సినవి ఇవేనండి. తర్వాత మనం సన్నగా తురుముకున్న సొరకాయ ముక్కల్లా వేసుకొని బియ్యం పిండితో కలుపుకోవాలి. గట్టిగా, మరీ పల్చగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. అలా అయితేనే వడలు వస్తాయి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనం అది పచ్చిమిర్చి వేసాం కదా, కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసాను, మిర్చి వేసానని. తర్వాత మన అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనేమో వేయడం మర్చిపోయిన, తర్వాత వేసానండి, వీడియోలో చూపించలేదు. మీరు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా, ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. ఇంకా అల్లాన్ని కొంచెం సన్నగా తురిమి కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా ఉండలు వచ్చేంత విధంగా కలుపుకోవాలి. చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇలా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకొని నూనె ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను సొరకాయ కర్రీ కూడా చేశానండి, మన ఛానల్లో ఉంటుంది. అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇదైతే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. మిల్క్ వేసి సొరకాయ కర్రీ ఎలా వండాలనేది మనము ఇంకో వీడియోలో చూద్దామండి. ఇదైతే నేను సొరకాయ వడలు చేసినాను, చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చింది. మీరు చూశారు కదా, అలా గట్టిగా కలుపుకుంటేనే వడల్లాగా వస్తుందండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి, వడల్లాగా వస్తుంది, ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. నేను చేయి మీదనే చేసుకుంటున్నాను వడలు. మీరు కావాలంటే కాగితం మీద కూడా చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఇది కూడా చాలా ఈజీనే ఉంది, కానీ మీకు కొంచెం అలా అనిపిస్తే కొద్దిగా కవర్తో కూడా వేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా వేగాక రెండు వైపులు తిప్పుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వేగనివ్వాలి. కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, ఫిష్ అయినా సరే చాలా బాగుంటుంది. మేమైతే ఉత్తిగానే తినేసాము, చాలా టేస్ట్గా ఉందని. పిల్లలు కూడా తింటారు చాలా బాగా. ఇగో నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి తర్వాత తీసేయాలి. నేను ఇంకో రెండోసారి వేసుకున్నా, అది వేసుకున్నది నేను చూపించలేదు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూడొచ్చు, ఇలా రెండు వైపులా సిమ్లోనే, మరీ సిమ్లో కాకుండా మీడియం మంట మీదనే వేగనివ్వాలి. అప్పుడే చాలా టేస్ట్గా వస్తుంది. లేకుంటే హై మంట మీద వేస్తే పైనే బ్రౌన్ కలర్ వచ్చేసరికి లోపలిదాకా ఉడకదు. అందుకనే మీడియం మంట మీదనే చేయాలి. మళ్ళీ సగానికి సగం అయిపోయింది పిండి, మళ్ళీ చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. నేనైతే చేతి మీదనే చేసి చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వడలు అయితే చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా స్పెషల్ అండి, ఇది చాలా బాగుంటుంది. అందరూ బియ్యం చెక్కలు, సొరకాయ చెక్కలు అని అంటారు కదా, నేనైతే కొంచెం వెరైటీగా చేసిన. అది సొరకాయ తురుముతోనే వడలు చేశానండి, చాలా బాగా వస్తుంది. ఇంకా టమాటా చట్నీకి ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి వెళ్ళండి, మన ఛానల్కి చాలా వెరైటీస్ ఉన్నాయి,
చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నవి. ఎంటర్టైన్మెంట్ అయినా, ముగ్గులైనా సరే, బయట మార్కెటింగ్ అయినా సరే, ఇంకా కుకింగ్స్ వెరైటీగా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా వస్తుంది గారెలు కూడా. ఇలా 2 వైపులు తిప్పుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా అయితేనే బాగుంటుంది. కొంచెం ఓపికతోనే చేస్తేనే ఏ వంట అయినా చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు అయిపోయాయండి వడలు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇగోండి అయిపోయినాయి వడలు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వెరైటీతో, ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి. చిన్న లైక్ మాత్రం కొట్టండి. బాయ్.